గురుగారు తదుపరిగా తులారాశి గురించి వివరించండి. తులారాశి వాళ్లకు అమ్మ కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. అంటే ప్రథమార్థము ద్వితీయార్థము 2 భాగాలు, అంటే 15 రోజుల వరకు ఒక రకం, 15 రోజుల నుంచి ఒక రకము అని ప్రథమార్థం ద్వితీయార్థం. అయితే ఇవి కొంచెం శుభ అశుభ ఫలితాలతో కూడుకొని ఉంటుంది. అందుకనే మిశ్రమ ఫలితాలు, మిశ్రమం అంటే అటు ఇటు అని దాని అర్థం. వ్యాపారాల పరంగా అంతంత మాత్రముగానే జరుగుతాయి. ఎక్కువ లాభాలు వస్తాయి అని అనడానికి లేదు, కానీ నష్టాలు వస్తాయని కూడా ఉండదు, కానీ సమానముగా రావచ్చును. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే వీళ్ళు చేసే ఉద్యోగమే కాకుండా వేరే అదనపు బాధ్యత అనేటువంటిది పడుతుంది. ఆ అదనపు బాధ్యత అనేటువంటిది ఉద్యోగరీత్యానా, లేకపోతే ఇంట్లో కుటుంబ పరంగా ఎవరైనా ఒక 10 మంది వచ్చి కొంచెం ఏదో నెత్తన పడితే మనం పెట్టాల్సింది చేయాల్సింది వచ్చిందా అని, కానీ లేకపోతే ఇంకేదైనా ఇబ్బందో అలాంటివి ఏవో చిన్న చిన్న జరగవచ్చేమో, చిన్న చిన్నవి. అటువంటి అదనపు బాధ్యతల వలన మానసికమైనటువంటి బాధ క్లేశము కలుగుతాయి అనేటువంటిది ఉన్నది. దూర ప్రాంత ప్రయాణాల వలన అలసట ఏర్పడుతుంది దేహానికి, దూర ప్రయాణాల వలన. కానీ అలసట ఇది ఉండినా సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళు కొన్ని సేవా కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొన్నందుకు గాను అందరి యొక్క ఇది ఈయన ఆకర్షింపబడేటువంటి విధానముగా ఉంటుంది. అందరూ ఈయన ఆకర్షితులు అవుతారు కొంతమందికి. తద్వారా వాళ్ళు మీరేమిటి అని ఒకరికొకరు పరిచయాలు పెరిగి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటం అనేటువంటిది జరిగి తీరుతుంది కాక. ఈ ద్వితీయార్థంలో ధనపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అంటే 15 రోజుల తర్వాత మాస మధ్యలో మధ్యమం దాటిన తర్వాత వెంటనే ధనపరంగా ఉండేటువంటి ఇబ్బందులు అయితే తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఉన్నటువంటి విభేదాలు కానీ ఇంకొకటి కానీ ఇవన్నీ కూడా సమసిపోతాయి. మామూలుగా అన్ని వ్యవహారాలు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మధ్యలో నుంచి మాసం మధ్యలో నుంచి నూతన వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా లాభసాటిగా జరుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అనేటువంటిది వహించడము చాలా అవసరమైనటువంటి విషయం. అలాగే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎవరినైనా కొంచెం తోడు పెట్టుకొని వెళితే బాగుంటుంది అనేటువంటిది కూడా సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకుంటే వాళ్ళ ఇంటి దేవుణ్ణి, ఇష్టదేవుణ్ణి ఆరాధన చేసుకుంటే మేలు జరుగుతుంది. జయమస్తు. ధన్యవాదాలు గురుజీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.